మహేంద్రన్ గారు మీరు చూస్తేనేమో హీరో లాగా ఉన్నారు, కాకపోతే విలన్ అనిపిస్తున్నారు మాకు ఇందులో. అంటే మీరు అప్కమింగ్ కూడా మేము మీ నుంచి విలన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దేవిలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. నాకు యాక్చువల్లీ ఇందులో హీరో అతను. హీరోనా? అట్లా అనిపించలేదు సార్ మాకు ట్రైలర్ చూస్తే. ఇప్పుడు హీరోలు అందరూ హీరోలా ఉంటున్నారా ఏంటి? ఓకే, అందరు నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు. ఏమో అమ్మాయిల్ని ఏదో ప్లే బాయ్ లాగా అదే కనిపించారు. స్క్రిప్ట్, అదే మా అమ్మని చూపించిన కథ. ఓకే నో యాక్చువల్లీ నాకు విలన్ చేయడం చాలా ఇష్టం. ఓకే అందులో పెద్దగా బౌండరీస్ ఏం కనిపించదు నాకు యాక్ట్ చేయడానికి. ఓకే కెన్ గో ఎనీ ఎక్స్టెంట్ అన్నట్టు. అండ్ నాకు లైఫ్ ఇచ్చింది ఒక విలన్ గానే కదా మాస్టర్లో. అవును. అక్కడ నుంచి ఐ లవ్ డూయింగ్. అండ్ 2 షేడ్స్ ఉన్నాయి. రెండు ఫస్ట్ హాఫ్ లో చూడటానికి ఒకలాగా ఏంట్రై అబ్బాయి ఏంటి ఆ ఉన్న అమ్మాయిలతో అంతా వీడు ఏదో చేస్తూనే ఉన్నాడు, వీడు ఫ్లటింగ్ ఎవర్రా ఫ్లటింగ్ ఇది అలాగే అనిపించింది. ఉంటుంది. తర్వాత వై ఎందుకు వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేదానికి ఒక స్ట్రాంగ్ ఓహో, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫ్లటింగ్ కూడా ఒక రీజన్ ఉంది. ఓకే వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ రీజన్. ఓకే చెప్పని కూడా చెప్పలేదు. Okay. సినిమా చూస్తే దాంతో అసలు ఇందులో లవ్ సీన్స్ ఉన్నాయా? ఉంది. నాకే 4-5 అమ్మాయిలు. మీరు ఒకళ్ళతో లవ్ సీన్ ఒకళ్ళతో చేస్తే అది లవ్ సీన్ అంటారు కదండి. లేదు, అది అందరికి లభిస్తారు 5 మంది. ప్రేమ పంచుతున్నారా మీరు? అంటే మీ నెక్స్ట్ మూవీస్ లో కూడా మేము విలన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఆఫ్ కోర్స్ కంపల్సరీగా 4 లవ్ సీన్లు 4 అమ్మాయిలు ఉండాలి ఉండాలి. అగ్రిమెంట్లు రాస్తారు. వద్దు సార్. కాదా?